ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫుట్పాత్ వ్యాపారులకు హెచ్చరించారు. ఇక మోండా మార్కెట్, రామ్ గోపాల్పేట, బేగంపేట డివిజన్లలోని ఫుట్పాత్ వ్యాపారులతో ఎమ్మెల్యే తలసాని అలాగే అధికారులు సమావేశమయ్యారు. అధికారులు నిర్దేశించిన స్థలాల్లోనే వ్యాపారాలు జరుపుకోవాలని సూచించారు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ కు అలాగే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారని తలసాని స్పష్టం చేశారు. ఫుట్పాత్ వ్యాపారులు అధికారులకు సహకరించాలని సూచించారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఇప్పుడు ఇక్కడ మన ట్రాఫిక్ సిఐ గారు, డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, మన ఎస్ఐలు కానివ్వండి, ఒక్కసారి ఈరోజు విజిట్ పెట్టుకుందామని ఇంటికి రావడం జరిగింది. आप लोगों से गुजारिश है, अभी उनको तकलीफ नहीं करना, आप तकलीफ फेस नहीं करना. जो फुटपाथ है फुटपाथ के ऊपर लगा लिया तो किसी भी दिक्कत नहीं. ट्राफिक को प्रजలకు ఇబ్బంది పెట్టేటట్టు ఈ వెహికల్స్ को మీరు రోడ్ల మీద मनवाने लगाए तो फिर उनका काम उन्हें करना पड़ेगा. మీరు ఒక పక్కన పెట్టుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మీరు అది పాటిస్తే వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. మీరు అట్లా కాకుండా మనమానే పెట్టుకుంటామంటే మళ్ళా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. तो నిన్న మీటింగ్ में बहुत सारे डिस्कशंस चले. రెండోది మీ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇక్కడ నుంచి ఈ కింది వరకు మీకు ఎక్కడెక్కడ ఉన్నదో అందరూ ఐడెంటిటీ కార్డు తయారు చేయాలి. వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్, రెండోది వాళ్ళ షాప్ ఎక్కడ పెడుతుందో ఆ షాప్, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ షాప్ ఉందనుకో, వాళ్ళ ఫోటో ఈడనే తీయండి. ఈడనే వాళ్ళ ఫోటో తీసి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కూడా మీరు ఇది ఒక 15 days లోపల రెడీ చేయండి. మీకు కూడా ఐడియా ఉంటుంది ఎవరికి इधर कहाँ बैठ रहे, मालूम तो होता. जमाने से कौन बैठ रहे, बीच में कौन आके ये बदमाशियाँ कर रहे, ये सब भी मालूम होता. अभी रोडों पे రైట్ గత కొన్ని రోజులుగా 2-3 నెలలుగా ఇక్కడ రోప్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఓల్డ్ సిటీలో జరుగుతుంది, ఇక్కడ నార్త్ జోన్లో కూడా జరుగుతుంది. అందరూ కూడా గమనించగలరు. మీరు చూడండి, అంటే మీరు పేపర్స్, న్యూస్ పేపర్స్, తర్వాత టీవీలలో కూడా రావడం జరుగుతుంది. మా ఉద్దేశం ఏంటంటే, సార్ కూడా చాలాసార్లు మీ గురించి చాలాసార్లు మాట్లాడారు. వాళ్ళ యొక్క వీళ్ళందరినీ కూడా నా దగ్గర కూడా పంపడం జరిగింది. కాబట్టి మీరు ఇక్కడ అంతకుముందు సార్ అన్నట్టు ఒక 20-25 years క్రితము వెహికల్స్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు మన రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గురించి మీకు తెలుసు, చాలా మంది వస్తుంటారు. ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుందని చాలా మందికి ట్రైన్ మిస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. చాలా వరకు మాకు ఫోన్ చేయడము, వాళ్ళు ఏదో నిశ్చయపడము, ట్రాఫిక్ పోలీసులు పని చేయడం లేదని చెప్పడం, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ కూడా అది అన్ని రోడ్స్ మనకు రైల్వే స్టేషన్కి వెళ్తాయి కాబట్టి, మోండా మార్కెట్ అయితేనేమి, పాలికా బజార్ అయితేనేమి, రైల్వే స్టేషన్ రోడ్ అయితేనేమి, గణేష్ టెంపుల్ అయితేనేమి, అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు సార్. ఇక్కడ కూడా సార్ ఇప్పుడు నాయన్ నరసింహారెడ్డి గారు ఉన్నప్పుడు అది ఒక 3 feet అట్లా పెట్టేసి మీద ఖాళీగా ఉంచమని చెప్పడం కూడా జరిగింది సార్. అది కూడా రిటర్న్గా ఏం లేదు. ఈ ఫుట్పాత్ల మీద రిటర్న్గా ఎవరు ఇవ్వరు సార్. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇవ్వరు సార్, రిటర్న్గా కూడా ఉండదు. వెండర్స్ అని చెప్పేసి వాళ్ళు కాకుండా కొద్దిమందిని వేరే వాళ్ళని పెట్టి, వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టేసేసి వాళ్ళను ఒక కూలికి పెట్టి 1000 రూపాయలు 2000 అని చెప్పేసి వాళ్ళని పెట్టడము, మేము తీసినప్పుడు వచ్చి వాళ్ళు ఏదో విధంగా న్యూసెన్స్ చేయడం జరుగుతుంది సార్. కాబట్టి రియల్గా ఎవరైతే ఉన్నారో, మీరు అన్నారు ప్రతి కుటుంబం వెనుక మన అందరినీ కూడా రానియలేము. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు ఓకే, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్ కాబట్టి మన పార్సల్ బజార్ అని ఉంది సార్. ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళు ఎవరో టిఫిన్ సెంటర్ మొత్తం రోడ్ అంతా పెట్టేసేసి అది పెట్టడం వల్ల పార్సల్ ఆఫీస్ లోపలికి కూడా పోయి మన వాళ్ళు కూడా పార్సల్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కదా సార్, అది కూడా తీసుకోవడానికి కూడా ఇబ్బంది జరుగుతుంది సార్.